Hello guys, welcome to our channel. This is Lakshmi Priyanka, Priya's Creativity. ఈ నార్మల్గా ఎవరైనా ఈ రోజుల్లో జిమ్కి వెళ్ళాలి, వెయిట్ లాస్ అవ్వాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. అట్లాంటి వాళ్ళ కోసం గార్డెన్ ఉంది, బొటానికల్ గార్డెన్ అనమాట. అందరూ ఆ గార్డెన్కి వచ్చి వీక్షించేయండి. ఇది ఎక్కడో లేదు ఫ్రెండ్స్, బొటానికల్ గార్డెన్ ఏఎంబి మాల్ ఆపోజిట్లో కొండాపూర్లో ఉందన్నమాట, హైదరాబాద్లో. అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ స్పాట్ అని చెప్పాలి, వాకింగ్కి బెస్ట్ స్పాట్ అనమాట. అలా బైసికల్ రైడింగ్ చేసే వాళ్ళకైతే పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అని ఆపోజిట్లోనే ఉందన్నమాట బొటానికల్ గార్డెన్కి. సో అది బెస్ట్ అనమాట. సో బొటానికల్ గార్డెన్ అంటే మెయిన్గా వచ్చేసి ట్రీస్, ప్లాంట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్ ఎంట్రీ టికెట్ 40 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. నార్మల్గా అయితే పాస్ ఉంటుంది, 1 ఇయర్కి అయితే 2000 అట్లా ఛార్జ్ చేస్తారనమాట పాస్ అయితే. ఇది ఓవరాల్గా ఎంట్రీ థీమ్ అనమాట. ఎంట్రీ థీమ్ అయితే మస్తు అనిపించింది నాకైతే. ఎంట్రీలో టికెట్స్ చెక్ చేస్తారనమాట. టికెట్స్ చించేసి మనకే మళ్ళీ రిటర్న్ ఇస్తారనమాట. నాకైతే బాగా నచ్చింది. కానీ మనం డైలీ వెళ్ళం కాబట్టి, నార్మల్గా ఇది నా సెకండ్ టైం కాబట్టి నేను ఏంటంటే టికెట్ తీసుకున్న, 40 రూపీస్ ఛార్జ్ చేశారు అట్లా. అక్కడ పాదాల బోర్డ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయి అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి ఆ రాక్స్ అనేది బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఆ రాక్స్ మీద నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్, జంపింగ్ అని చెప్పి అట్లాంటివి అడల్ట్ గేమ్స్ అనేది ఉంటాయి అన్నమాట. దానికి కూడా డిఫరెంట్ టైప్స్లో సపరేట్గా ఛార్జ్ చేస్తారనమాట ఫీజు అనేది. అట్లా ఇక్కడ చిన్న ఇట్లాంటి లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. బాగుంటాయి ఇక్కడ ఫొటోస్ దిగడానికైనా. ఫోటో లవర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అండ్ బెస్ట్ ప్లేస్ అని చెప్పాలన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ట్రీస్ ఉంటాయి అన్నమాట. కోడి పుంజుల చెట్లు ఇక్కడ చాలా బాగుండిద్ది అనమాట. నాకైతే వెళ్ళగానే అదే కనిపించింది. నాకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. చిన్నప్పుడు ఆడుకున్న అవన్నీ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి అనమాట. అట్లా నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే అన్ని మెమరీస్ని గెయిన్ చేసుకున్నాను ఇక్కడికి వచ్చేసి. మీకు ఏమన్నా ఇట్లాంటి మెమరీస్ గెయిన్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇలాంటి ట్రీస్ ఏమైనా మీకు నేమ్స్ తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి కూడా ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫోటోషూట్కి బాగుంటాయి. పక్కనే బిల్డింగ్స్. మళ్ళీ నేను వచ్చేసినప్పుడు రైనీ టైంలో వెళ్ళాను అనమాట. లైట్గా రైన్ పడుతుంది అప్పుడు. ఆ టైంలో చాలా బాగుందన్నమాట లొకేషన్ అయితే. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఈ లొకేషన్లో నేను 2 to 3 ఫొటోస్ దాకా దిగాను అనమాట. ఇదైతే చాలా బాగుంది, ఓపెన్ ఏరియాలో ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ గాలి వస్తుంది అనమాట. ఆ టైంలో చూడండి చెట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. చూస్తుంటేనే ఫస్ట్ ఫోన్ పక్కన పడేసి వీడియో షూటింగ్ ఇవన్నీ ఆపేసి ఆస్వాదించాలనిపించింది ప్రకృతిని. అంత బాగుందన్నమాట. ఇది ఓవరాల్గా వచ్చేసి ఇది ఆడిటోరియం టైప్లో ఉంటుంది అనమాట. పక్కన చిన్న మినీ గార్డెన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మినీ గార్డెన్ అనమాట. ఆ రెడ్ కలర్లో కనిపించేది ఏంటంటే ఆడిటోరియం అనమాట. ఇక్కడికి వచ్చేసి ఏంటి ఇదే అనమాట రెడ్ కలరు. ఇక్కడ ఆసనాలు అవన్నీ వేస్తారనమాట. ఇక్కడ బాగుండిద్ది. నాకేంటంటే ఇక్కడ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పికాక్ అనేది నా ఫోన్లో క్యాప్చర్ అయ్యిందనమాట. నేను అనుకున్నా జస్ట్ ఒక పికాక్ ఏమో అనుకున్నా, కాదండి బాబు, 2 పికాక్స్ క్యాప్చర్ అయినాయి. నార్మల్గా పికాక్స్ అనేది మనుషులు దగ్గరలో ఉన్నప్పుడు వాటిని ఏందో చేస్తామని చెప్పి అవి అనుకుంటాయంట. సో అవి మనుషుల దగ్గరికి రావంట. కానీ పికాక్ నా దగ్గరకు వచ్చి నా ఫోన్లో క్యాప్చర్ అయింది. అసలు ఇదైతే వన్ ఆఫ్ మై ఎగ్జైట్మెంట్ మూమెంట్ అనమాట. 1 కాదు 2 కదా, అందుకని చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకైతే. ఓవరాల్గా పికాక్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. చాలా దగ్గర నుంచి క్యాప్చర్ చేశాను. నాకైతే బాగా నచ్చింది అనమాట. అట్లాగే ఇక్కడ మినీ గార్డెన్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా, ఇది వన్ ఆఫ్ ద మినీ గార్డెన్ అనమాట. నాకు తెలిసి ఇదేంటంటే ఇదంతా శంకుపూ చెట్లు అనుకుంటా. అట్లానే ఉన్నాయి, చిన్నగా వైలెట్ కలర్లో ఉన్నాయి అన్నమాట. నాకైతే మస్తు నచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా వీడియో షూట్ అయితే ఇక్కడ బాగుంటుంది అనమాట. చుట్టూరు చెట్లు కదా, చిన్న గార్డెన్ టైప్లో ఉంది. వీడియో షూట్కి బాగుంటుంది ఇక్కడ. చాలా బాగున్నాయి అన్నమాట. ఇది ఒక్కొక్కటి
చూడండి ఎంత బాగున్నాయో, దగ్గర నుంచి చూస్తుంటే అసలు అమేజింగ్గా ఉంది. ఆ రెయిన్ టైంలో వెళ్తే చాలా బాగుంది అనమాట. ఆడిటోరియంలో కాసేపు కూర్చున్నా అనమాట. అక్కడ ఏంటంటే చక్కగా ఆ ఆడిటోరియంలో రిలాక్సేషన్, పీస్ఫుల్ మైండ్ సెట్, యోగా ఇవన్నీ చేసుకుని పీస్ఫుల్గా ఉండడానికి రిలాక్సేషన్ ప్లేస్ అనమాట అది. ఇది వచ్చేసి ఏ ఫ్లవర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే. ఈ ఫ్లవర్ అయితే నాకు నచ్చింది. ఫోటో దిగే వాళ్ళైతే ఈ ఫ్లవర్ చేతిలో తీసుకుని ఫొటోస్ దిగితే వాళ్ళు ఫ్లవర్స్ రెండు హైలైట్ అవుతారనమాట. చాలా బాగుండిద్ది. అది వన్ ఆఫ్ ద గుడ్ లుకింగ్గా కూడా ఉండిద్ది ఆ ఫోటో అనేది. అమేజింగ్ అనమాట. నాకైతే అంతే అనిపించింది. ఇక్కడ ఇందులోనే సీతాఫలాలు కూడా ఇంకా ఏ 2-3 రకాల చెట్లు కూడా ఉన్నాయి. ఆ టైప్స్ నాకైతే తెలీదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద వీడియో షూట్ లాగా అనిపించింది. వే అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ వే. అట్లాగే ఇక్కడ ప్లాంట్స్ అనేవి వీటికి బోర్డ్స్ పెడతారనమాట. చిన్న చిన్న బోర్డ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ బోర్డ్లో కూడా చిన్న ప్లాంట్ నేమ్స్ అండ్ దాని డిస్క్రిప్షన్ అయితే ఉండిద్ది. నాకైతే అది బాగా నచ్చింది అనమాట. మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసుకోకుండా డిస్క్రిప్షన్ అయితే వాటి గురించి అక్కడ ఇచ్చేస్తారనమాట. అంటే అది రీసెర్చ్ చేసే వాళ్ళకైతే అట్లా బాగుంటుంది అనమాట. నాకైతే అది బాగా నచ్చింది అనమాట. ఆ వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. అది కూడా ఇందులోనే ఉంది. సో నాకైతే ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. ఇదేంటంటే ఫ్రూట్ జ్యూస్ సర్వ్ చేసేది అనమాట. ఫ్రూట్ షాప్ అనమాట ఇక్కడ. ఫ్రూట్ జ్యూస్ కావాల్సిన వాళ్ళు 50 అట్లా ఉంటుంది అనమాట, తీసుకుంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది పక్కన సైడ్స్న ట్రీస్ అనమాట. చిన్న చిన్న ట్రీస్ ప్లాంటేషన్ చేశారనమాట. బాగున్నాయి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇవన్నీ సైడ్స్న నడిచే వేలో సైడ్స్న ట్రీస్ పెట్టారనమాట. చాలా బాగుంది. లుకింగ్ గుడ్ అనమాట. లైక్ ప్రొఫెషనల్ గార్డెన్లా అనిపించింది నాకైతే. చాలా బాగుందనమాట. అట్లాగే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఇది వచ్చేసి చిన్న శిల్పారామంలో హట్ ఎలా ఉంటుందో అట్లా అనిపించింది అన్న. శిల్పారామం దీన్ని చూడగానే శిల్పారామం గుర్తొచ్చేసింది. అట్లా ఈ ఫ్లవర్ చెట్టు ఏంటో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అట్లా హెర్బల్ గార్డెన్ అన్నమాట ఇది. ఇక్కడ చిన్న చిన్న చెప్పాను కదా ఇందాక, డిస్క్రిప్షన్తో సహా కూడా మెన్షన్ చేస్తారని. చూడండి నేమ్స్ అండ్ విత్ డిస్క్రిప్షన్ అనమాట. ఇది ఎందుకు యూజ్ అయ్యిద్ది ఏంటి అని చెప్పి. ఇది మెడిసిన్స్లో యూజ్ చేస్తారనమాట. బాటనీ వాళ్ళ రీసెర్చ్కి మెడిసిన్స్లో ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. కావాల్సిన వాళ్ళు ఇట్లా రీసెర్చ్ చేయడానికి కూడా ఇట్లా వస్తూ ఉంటారనమాట. చాలా బాగుంది. ఈ ఫ్లవర్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్, నాకైతే తెలీదు. ఈ ఫ్లవర్ అయితే నాకు ఇక్కడ బాగా నచ్చింది అనమాట. అందుకని వీడియో షూట్ చేశాను ఇలా. చాలా బాగుంది నాకైతే. ఇది వచ్చేసి ఏంటంటే ఎడారిలో అంటారు కదా, ఇవి ఎడారిలో ఉండేవి అవన్నమాట. నాకైతే బాగా నచ్చాయి అన్నమాట. డిజర్ట్ ఏరియాలో ఉండే ట్రీస్ అనమాట. ప్రతి ఒక్కదానికి కూడా చిన్న చిన్న నేమ్స్ ఇచ్చి దాని గురించి డిస్క్రిప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అది ఏ ఫ్యామిలీ ఏంటి, అందులో టైప్స్ ఉంటాయి కదా బాటనీలో, ఆ టైప్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. నాకైతే బాగా నచ్చినాయి. చాలా ఇక్కడ రాళ్ళు కూడా పెట్టారు. ఆ థీమ్ బాగుందన్నమాట. నాకైతే థీమ్ నచ్చింది. ఎంతో బాగుందన్నమాట. ఇదంతా ఇట్లా చేసింది ఎవరంటే ఫారెస్ట్ ఏరియా, తెలంగాణ ఫారెస్ట్ ఏరియా వాళ్ళు దీన్ని ఇట్లా అభివృద్ధి చేశారనమాట. ఇదంతా ఓవరాల్గా 274 ఎకర్స్ అనమాట. ఇది ఎవరు డెవలప్ చేశారంటే చీఫ్ మినిస్టర్ అనమాట. అంటే ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి అని ఒకప్పుడు ఏపీ చీఫ్ మినిస్టర్ దీన్ని డెవలప్ చేశారనమాట. ఈ ఫారెస్ట్ని ఆయన డెవలప్ చేశారు. తర్వాత ఇట్లా పికాక్స్ ఇవన్నీ జంతువులు, పికాక్సే మెయిన్గా అనమాట ఇందాక చూపించినట్టు. అట్లా మెయిన్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న లొకేషన్స్ అనమాట. బాగుంటాయి. ఇదంతా ఏంటంటే వే అనమాట, వాకింగ్ చేసే ఏరియా వే అనమాట. ఇది బాగుంటాయి. ఇవి కూడా ఇక్కడ సిట్టింగ్ కూర్చోడానికి కూడా ఉంటుంది అనమాట ఒక ప్లేస్లో. ఈ వ్యూ చూస్తుంటేనే అక్కడ కూర్చుని చాలా బాగుంటుంది అనమాట. లైక్ ఏంటంటే ఒక సినిమాలో చూస్తున్నట్టు, సినిమా విజువల్ రియల్ కమ్ అన్నట్టు ఉండిద్ది అనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ చెప్పా కదా సైడ్స్న ఇవన్నీ ట్రీస్ అనమాట. బాగుంది. ఇది ఒక లైక్ పొలంలా అనిపిస్తుంది చూస్తుంటే. అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్లా అనిపించింది ఇక్కడ. చాలా బాగుందన్నమాట. ఎటెళ్ళొస్తే ఎటు రావాలో కూడా తెలియదు, కానీ అంతా ఒకేలా అనిపించిద్ది చూడటానికి. చాలా బాగుండిద్ది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది.
ఇదంతా ఒక నీట్గా ఏ చెట్టుకు ఆ చెట్టుకే నీట్గా పెంచుతున్నారనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ఇక్కడ ఫోన్స్ అన్నీ పక్కన పడేసి చక్కగా నీట్గా ఫొటోస్ దిగాలి, ఫస్ట్ వాక్ చేయాలి, ఫొటోస్ దిగాలి. చాలా బాగా అనిపించింది నాకైతే వ్యూ చూడగానే. ఇక్కడ ఏంటి ప్లే గ్రౌండ్ అనమాట, చిన్నగా చిన్నపిల్లలకి. ఇట్లా శిల్పారామం వ్యూ ఇది. ఇట్లా ఇది ఫ్రంట్ అనమాట, ఎంట్రన్స్లో వ్యూ ఇది. మళ్ళీ ఇక్కడంతా చాలా బాగుండిద్ది. ఇక్కడ ప్లస్ ఏంటంటే బీపీ చెక్ చేసుకునే మిషన్ కూడా ఉండిద్ది అనమాట అవైలబుల్గా. దట్స్ ఆల్ ఇట్ ఫర్ టుడేస్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.